కల్కి సినిమా చూసారా? చాలా బాగుంది. ఇంకా చూడలేదురా. ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నామండి మేము. ఆన్లైన్ బుకింగ్లు వచ్చాక ఒక రకంగా బాగానే ఉందిలే. అది తోసుకోవడాలు, కుట్టుకోవడాలు, చొక్కాలు తింపుకోవడాలు ఇవన్నీ ఉండేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు హాయిగా ఇంట్లోంచే బుక్ చేస్తున్నారు. కానీ రేట్ ఎక్కువ పెట్టేశారు కదా. నువ్వు ఏ రేట్లో కన్నా టికెట్? ఎక్కువేనండి, 1500 పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు టీవీలో యాడ్స్లో కూడా చిన్న చిన్నవి ఇస్తున్నారు కదా, చిన్న చిన్న క్లిప్పింగ్లు. దానివల్ల థియేటర్కి అందరూ వెళ్ళి చూడాలని కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. సహజం మరి. మా టైంలో అవేం ఉండవు కాదు, అసలు టీవీలో ఉండేవి కాదు. వాళ్ళు పక్కన థియేటర్లోనే సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక అరగంట ముందు టికెట్లు ఇచ్చేవారు. ఈ లోపల అక్కడ స్టిల్స్ ఉంటే అవి చూసేవాళ్ళం అంతే. అంతకు మించి ఇంకేం ఉండేది కాదు. పైగా ఏంటంటే సినిమా కూడా 1-2 థియేటర్లకే ఇచ్చేవారు అప్పట్లో. ఇలా అన్ని థియేటర్లకి ఇచ్చేయడం అలాంటిదేం లేదు. సో అప్పుడైనా అప్పట్లో సినిమాకి వెళ్ళడమే ఒక పెద్ద పండుగ అనమాట. సినిమాకి వెళ్తామంటే ఇరిగిపోరు వాళ్ళు అందరికీ చెప్పి సినిమాకి వెళ్ళేవాళ్ళం సరదాగా. అప్పుడు అదే సరదా. అప్పట్లో ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా కూడా 25 రూపాయలు ఖర్చు పెడితే సినిమాకి చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజులు అలా లేవు కదా. అవును మాస్టర్, మా బాబాయ్లు వాళ్ళు చెప్తూ ఉండేవారు. వాళ్ళు చిన్నప్పుడు సినిమా థియేటర్ల కోసం ఫైటింగ్ చేసినంత పని చేసేవారు ఇట్లా. అందులో ఏంటంటే కొంతమంది సినిమా టాక్ ఎలా ఉంది అనేది చూసుకుని కూడా వెళ్ళేవారు. దానివల్ల కొంచెం లేట్ అయినా సరే బాగానే ఆడేవి, చాలా రోజులు ఆడేవి సినిమాలు. అంత వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలని బాధ లేదు నాకు. కాబట్టి తర్వాత నిదానంగా వెళ్ళొచ్చేముంది. మంచి సినిమా ఎప్పటికైనా చూడలేకపోతాం మనం. అప్పట్లో మేము చూసిన మాయాబజార్, గుండమ్మ కథ అలాంటి సినిమాలన్నీ కూడా ఒక మాస్టర్ పీసు. ఒకటే ఉంటాయి, ఎంత బాగుంటాయి అలాంటి సినిమాలన్నీ కూడా. మళ్ళీ మళ్ళీ చూసినా బోర్ కొట్టదు. ఇప్పుడు కూడా చూసినా కూడా మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది. సినిమా బాగుంటుంది చూడడానికి కూడా. పైగా ఏంటంటే ఈ గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా అప్పట్లో డైరెక్టర్ సినిమాలు చాలా బాగా తీశారు వాళ్ళు. విఠలాచార్య డైరెక్షన్లో సినిమాలు వచ్చేవి, ఎంత బాగుండేవో అవన్నీ చూడడానికి. వాళ్ళు అందులో గాలిలో ఎగిరిపోతుంటే అలా ఎగిరిపోతున్నారు అనిపించేది మాకు. అప్పుడు ట్రిక్స్ ఉండేవి అనమాట, అలాంటివన్నీ పాటించేవారు వాళ్ళు. ఇప్పట్లాగా పాప్కార్న్ అని అలాంటివన్నీ థియేటర్లో కొనుక్కోవడం అలాంటివన్నీ అప్పట్లో తక్కువే ఎలా అయినా చెప్పాలంటే. అప్పుడు ఉండేవి పిడతకంది పప్పు అలాంటివన్నీ అక్కడ కూడా థియేటర్ దగ్గర పెట్టి అమ్మేవాళ్ళు. ఇంటర్వ్యూలప్పుడు బయటకు వచ్చి అక్కడ కొనుక్కునేవాళ్ళం. ఏదైనా కూల్ డ్రింక్ తాగేవాళ్ళం, లేదా ఏదైనా ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్ళం. మెయిన్ అంటే పకోడీ పొట్లాలు ఉండేవి. ఆ పకోడీ పట్టుకొని ఆ పొట్లం పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. చక్కగా సినిమా చూస్తూ తినేసేవాళ్ళం. భలే ఉండేది. అప్పట్లో పావలా ఇస్తే ఒక పొట్లం ఇచ్చేవాడు. ఇప్పుడు పావలాకి ఏమొస్తుంది, ఏమీ రాదు. అవును మాస్టర్, మా పక్కింటి ఆంటీ అయితే థియేటర్ దగ్గర ఏం కొనుక్కుంటూ అన్ని పైగా ఆవిడకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అవును మాస్టర్, నిజమే. మా పక్కింటి ఆవిడకి హెల్త్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ. అంటే థియేటర్ దగ్గర ఏమి కొనుక్కుందనకూడదు, ఆరోగ్యం పాడైపోతుందని ఆవిడ ఇంట్లోనే ఏమైనా సినిమాకి వెళ్ళినా ఇంట్లోనే ఏమైనా చేసుకుని పట్టుకెళ్ళి థియేటర్లో కూర్చొని తినేవాళ్ళు వాళ్ళు. బాగానే ఉంది, కానీ అంటే అందరూ అలా చెయ్యరు కదా, ఎక్కడో రేర్గా చేస్తారు. అంతగా వింతగా చూస్తారేమో అనిపిస్తుంది నాకు. అప్పట్లో అడవి రాముడు, బ్రహ్మాభిషేకం ఇవాళ సినిమాలన్నీ వచ్చినాయి కదా, చిరంజీవి సినిమా గుండా అలాంటి సినిమాలన్నీ వచ్చినప్పుడు మేము కూడా టికెట్ల కోసం జనంలో క్యూలో తోసుకుని వెళ్ళి చొక్కాలు తింపుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. మాకు అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ బోర్డు ఉన్నాయి. ఈ సినిమా కబుర్లన్నీ బాగున్నాయి మాస్టర్. సరే, ఇవాళకి వెళ్ళండి. ఇంకా సినిమాకి వెళ్ళొచ్చాక మాకు విశేషాలన్నీ చెప్పాలమ్మా. అలాగే మాస్టర్, తప్పకుండా.